సో ఎంతమంది ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్ ఓరియంటెడ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీ? ఓకే ఓకే అక్కడ అక్కడే చూసి చెప్పు. ఇంకా అండ్ ట్రై టు డెవలప్ యువర్ వొకాబులరీ. సావిత్రి అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే మీరు వాయిస్ పిచ్ చేయాలని చెప్తున్నాను. ఓకే, మీరు వాయిస్ పిచ్ చేయాలి ఇలా ఇలా నేను అంటున్నారంటే ఇంకా వాయిస్ పెంచమని. ఓకే, ఎందుకు పెంచాలి? ఇప్పుడు నేను నాకు కమ్యూనికేట్ చేయట్లేదు, ఇప్పుడు నేను పర్ఫార్మెన్స్ చేయడానికి ఇక్కడ ఉన్నాను. ఓకే, ఉమర్ గారు ఇక్కడ ఉంటాడు, వాళ్ళు ఉంటారు. ఓకే, కానీ ఇటువైపు తిరిగి ప్రజలకు ఏదో చెప్పాలి. అప్పుడు ఉమర్ గారు ఇక్కడ ఉంటాడు, నువ్వు ఎలా చెప్తావు? ఓకే, ఉమర్ గారు కూడా దగ్గరే ఉన్నాడు, నువ్వు ఏదో పెద్ద ప్రపంచానికి కూడా డైలాగ్ చెప్పాలని చూస్తున్నావు, ఎట్లా చెప్తావు? ఇట్లా చెప్తే వస్తుందా? అలా అలా చెప్తుంటాను. సో అప్పుడు నీ వాయిస్ నీ మైండ్లో అంతమంది కనపడినప్పుడు అంత ఎమోషన్ తీసుకుని అరిచినప్పుడు నీకు ఏమవుతుందంటే స్పష్టత వస్తుంది. ఇప్పుడు నీ వాయిస్ నాకు మాట్లాడే చాలా వాయిస్ వినపడట్లేదు. నెంబర్ 1. నెంబర్ 2 రోల్ అవుతుంది. చాలా మంది వాయిస్ రోల్ అవుతుంది. ఇంకా స్టార్టింగ్ ఏంటంటే ఇక్కడ బాగా ప్రొజెక్షన్ వస్తుంది, బ్యాక్ వేసేది మొత్తం పడిపోతుంది, అస్సలే పడట్లేదు. సో మీ వాయిస్ ప్రొజెక్ట్ చేయండి. కన్క్లూజన్ చేయడం అనేది తర్వాత. ఓకే, నేను థియేటర్ నుంచి కాదు, నేను ఫిలిం నుంచి వచ్చింది, అక్కడికి నువ్వు చెప్పినా కూడా లిపిసింగ్ అరే బాబు లిపిసింగ్ గట్టి చెప్పండి. ఓకే, ఈ నాలెడ్జ్తో మనం వెళ్ళి మనం ఎక్కడైనా వర్క్ చేయొచ్చు. కానీ ఇప్పుడు నో అని చెప్పాలి ప్రాబ్లం.